మనం 14వ తారీఖు కొద్ది రోజుల ముందు నుంచి ఈరోజు 17 మనం వేరు చోట్ల గౌరంగ మహాప్రభు ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎవరైతే ముక్తిని, ఎవరైతే భగవత్ సాక్షాత్కారాన్ని, ఎవరైతే ఆనందాన్ని పొందాలనుకుంటారో అటువంటి వాళ్ళు ఈ గౌరంగ మహాప్రభు గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఆధ్యాత్మిక జీవితం చాలా ఆధ్యాత్మిక జీవితం అది మనకు అర్థం కాని విషయంలాగా ఏం తపస్సు చేయాలా, ఏం యోగా చేయాలా, ఏం తెలుసుకోవాలా. కానీ మనం చైతన్య మహాప్రభు ఆయన్ని ఆశ్రయించినట్లయితే మనకి ఆధ్యాత్మిక, అందుకే ప్రపంచం అంతా కూడా ఈయన మన కారులో వదిలిపెట్టిన తెచ్చుకో, ఎక్కడ ఉన్నాయి కారుకి అడిగి వాళ్ళ లక్ష్మి ఆల్టో బండి తీసుకుని किधर है? राजशेखर की रूम में है क्या? आपका किसके पास आल्टो गाड़ी? आप चाबी आपके पास रखो. तो భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ఆయన అనేవాడు, ఈ బాబు రాజేంద్ర ప్రసాద్ ఎవరైనా లేట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా 1970s మీరు పుట్టుండరేమో. బాబు రాజేంద్ర ప్రసాద్ ప్రెసిడెంట్, భారతదేశానికి రాష్ట్రపతిగా ఉండేవాడు. అలాగే ఆయన లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ వీళ్ళందరినీ కలుసుకున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన గొప్ప భక్తుడు, ఆయన దగ్గర అన్ని ప్రశ్నలకి సమాధానాలు ఉన్నాయి. భగవద్గీత ఎలా జీవితంలో అప్లై చేయాలా కాబట్టి ఆయన గర్వంగా అందరినీ కలుసుకుని నేను మిమ్మల్ని ఈ దుఃఖ సంసారం నుంచి, ఈ తాత్కాలిక జగత్ నుంచి ఎలా వైకుంఠానికి పోవాలో నాకు దారి తెలుసు, మీరంతా నా వెనకాల రండి, నేను భగవద్గీతలో చెప్పిన విధంగా మీకు మార్గదర్శనం చేస్తాను, మీరంతా ఎంతో ఆనందంగా బతికి ఆ తర్వాత మీరు ముసలితనము, చావు, రోగము లేకుండా ఇక్కడ ఉన్నామంటే ముసలితనం, రోగము, చావు తప్పించుకోగలరా? తప్పించుకోగలవా? తప్పించుకోలేదు. ఇప్పుడు కుర్రాడి మెల్లిగా ముసలితనం వెబ్బుకి పోతున్నావు, ఎదుగుతున్నావు. ఒకరోజు ఇదే పరిస్థితి అంటే ఆయన అన్నాడు, నా దగ్గర మార్గం ఉంది, ఆ మార్గంలో మీకు తెలిసిపోతాయి ఈ విషయాలన్నీ. అలాగే ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళందరినీ ఆయన ఈ మార్గంలో పెట్టారు. ఉదాహరణకి మేమంతా కూడా ఆయన పుస్తకాలు చదివి సులభంగా అది మీరంతా దేవుడి దగ్గరికి వెళ్ళి అటు ఆయన అర్థం కావట్లేదు, అటు మనలో మార్పు లేదు, అంటే మీరంతా చేసేది పోతూ ఉండవు. ఆయన కూడా తెలియదు మనలో ఏమైనా మార్పు వచ్చిందా, అది లేదు, ఏదో బతుకంతా ఇటు దాని అంటారు సెంటిమెంటల్. కానీ మీరు ఇలాంటి వ్యక్తుల దగ్గరికి వచ్చినట్లయితే చక్కగా మీకు విషయాలు, ఆయన భగవద్గీతని ఈ రోజుల్లో ఉండే మనుషులు ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే ఆయన చైతన్య మహాప్రభు, గౌరంగ మహాప్రభు అని కృష్ణుడికి రకరకాల పేర్లు ఉన్నాయి కదా. కృష్ణుడికి ఇంకో పేరు చెప్పండి. ముకుంద, కరెక్ట్. మీరు కృష్ణుడికి ఉండే ఇంకో పేరు చెప్పండి. శ్రీధర్, గిరిధర్, కరెక్ట్. అలాగే అదే రకంగా భగవంతుడు చైతన్య మహాప్రభువుగా వచ్చినప్పుడు ఆయనకు కూడా ఎన్నో పేర్లు. చైతన్య మహాప్రభునే కృష్ణ చైతన్యుడు అంటారు, గౌరంగ మహాప్రభు అంటారు,
గౌరహరి అంటారు, గౌర సుందరుడు అంటారు, నిమాయి అంటారు కదా, రకరకాల పేర్లు. ద్విజమణి, ద్విజమణి ద్విజమణి అంటే బ్రాహ్మణుల్లో శ్రేష్ఠుడు. ద్విజ అంటే బ్రాహ్మణుడు. నువ్వు పోలేదా? అక్కర్లేదంట. అదే దాన్ని ద్విజమణి. ఈరోజు కొద్దిసేపు ఒక మనకి టైము 20 నిమిషాలు ఉంది. ఈ 20 నిమిషాలు మీకు చైతన్య మహాప్రభువు గురించి. చాలామందికి తెలియదు, కలియుగంలో, ద్వాపర యుగంలో కృష్ణుడు వచ్చాడు, త్రేతాయుగంలో దేవుడు రాముడిగా వచ్చాడు, ఈ కలియుగంలో బుద్ధుడిగా వచ్చాడు. బుద్ధ అవతారం వింటారు కదా, బుద్ధ అవతారం. ఇప్పుడు ఎవరు బుద్ధిస్టులు ఎవరు బుద్ధుడు చెప్పినట్టుగా నడవటం లేదు, మాంసాహారం తింటారు, ఇవన్నీ చేస్తారు. కానీ బుద్ధుడు వచ్చి ఆయన చెప్పింది కనీసం మనుషులు అహింస పరమో ధర్మ. మనుషులు ఎప్పుడు దాకా మాంసం తింటూ ఉంటారో అటువంటి వాళ్ళకి బుర్ర ఎదగదు, తలకాయ ఎదగదు. వాళ్ళు దేవుణ్ణి పుస్తకాలు చదివితే దేవుడు అర్థం కాదు. ఇప్పుడు ఎవరో చిన్నపిల్లకాయలకి ఏబిసిడీలు చదవడం వచ్చు, కానీ గ్రామర్ రాకపోతే, కానీ ఒకాబులరీ లేకపోతే, ఒకాబులరీ శబ్దాలు అర్థాలు తెలియకపోతే ఎందుకు చదువుతూ ఉండొచ్చు, కానీ అర్థం కాదు. ఆ రకంగా మనం కేవలం పుస్తకాలు చదివితే దేవుడు తెలీదు, దానికి మనకి ఎదిగినటువంటి మనస్సు కూడా ఉండాలి. అది ఎలా ఎదుగుతుందా అంటే మంత్రంతో కదా. అంటే చైతన్య మహాప్రభు ఆయన వచ్చి మీరు ఎలాంటి కుటుంబాల్లో పుట్టినా, ఎలాంటి నీచమైనటువంటి ఆలోచనలున్నా, ఇప్పుడు దాకా ఎన్ని తప్పుడు పనులు చేసినా ఆల్ కన్సెషన్, ఇప్పుడు దాకా ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఎలాంటి నీచపు ఆలోచనలు మీకు వస్తున్నా, మీరు ఉండేటువంటి వాతావరణం బాగాలేకపోయినా, ఇప్పుడు వాతావరణం ఏం బాగాలే, అన్ని చోట్ల సినిమాలు, క్రికెట్లు, సారాయిలు, సిగరెట్లు, క్లబ్బులు, సినిమాలు, మాంసాహారం, మోసపు రాజకీయాలు, వెరీ బ్యాడ్. మరి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎలా మంచి వ్యక్తిగా బతకగలగాల, ఎలా మనం భగవద్భక్తుడు కావాలా, అనుకూలంగా లేదు. కాబట్టి చైతన్య మహాప్రభు ఆయన ఏ రకంగా మీరు ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ వైర్ని లైవ్ వైర్ అంటారు. లైవ్ వైర్ అంటే పవర్తో కనెక్షన్ ఉంది. వైర్ మామూలుగా ఉంటే తాకితే ఏం కాదు. ఒక పక్క వైర్ని కరెంట్లో పెట్టండి, ఈ పక్క తాకామంటే టప్ కింద పడిపోతావు కదా. దాని అంటే లైవ్ వైర్. ఈయన ఎలక్ట్రీషియన్ కూర్చున్నాడు ఇక్కడ, రాజు, ప్లంబర్ రాజు, ఎలక్ట్రికల్ కమ్ ప్లంబర్, 2 పనులు చేస్తాడు ఆయన. సో వీళ్ళు ఏం చేస్తారు, గ్లౌస్ వేసుకొని లేదా షాక్ ప్రూఫ్ అంటే రబ్బర్ గ్లౌజ్ వేసుకుంటే మనకి షాక్ ఏం కొట్టదు, పట్టుకోవచ్చు. ఈ కటింగ్ ప్లేయర్లు ఏమి పట్టుకుంటారు, ఎందుకంటే దానికి రబ్బర్ కోటింగ్ ఉంటుంది, ఏం కాదు, అన్ని కోటింగ్ వైర్లతో పనిచేస్తూ ఉంటారు. ఆ రకంగా మనం దాన్ని ఇన్సులేషన్ అంటారు. ఇన్సులేషన్ కదా, ఇన్సులేషన్. 2 వైర్లు కలిపినప్పుడు అవి నేకెడ్గా ఉన్నప్పుడు తాకితే షాక్ కొడుతుంది. దాన్ని వీళ్ళు ఏం చేస్తే ఇన్సులేషన్ టేప్తో చుట్టేస్తారు, చుట్టే అప్పుడు మనకి షాక్ కొట్టదు. ఆ రకంగా ఈ వాతావరణం ఎంత దూషితమైనా, కలుషితమైనా కూడా మనం ఏం చేస్తూ ఉంటే మనం దీని ద్వారా మనం చెడిపోకుండా ఉంటాం, పాడవకుండా ఉంటాం. చైతన్య మహాప్రభు వచ్చి మనం ఎలా మనం నిర్మలంగా బతకచ్చు, పవిత్రంగా బతకచ్చు, మనం సత్వగుణంలో బతకచ్చు అని చెప్పి ఆయన ఈ మంత్రాన్ని పరిచయం చేశాడు. మనం అంత పాడాం కదా ఇందాక, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఎవరైనా చూసుకోవచ్చు. మీరు మాంసాహారం ఎందుకు తింటున్నారు,
మాంసం తినడం తప్ప కాదా ఏమా? మాంసం తినడం తప్ప ఒప్ప? మాంసం తినడం అది పాప పనా కాదా? కాబట్టి మీరు తింటలేదా ఏంది? ఆడపిల్లకాయలు అయింది కూడా పాపం అని తెలుసు కూడా, వాళ్ళని ఎవడు కాపాడుతాడు? అరే మీ నోటితో మీరే చెబుతున్నారు అది అది నీచపు తిండి సార్ అని చెప్పి. మరి ఎందుకు తింటున్నారు? కాబట్టి కరెక్ట్ అది మీరు. కాబట్టి మనకి కొన్ని పనులు చేయకూడదని తెలుసు, కానీ మన మనసు